మామూలుగా దోస, ఇడ్లీకి మనం ఎర్రకారం తింటూ ఉంటాం. సో, నెల్లూరు ఎర్రకారం ఈరోజు ఎలా చేద్దామని చూద్దాం. ఒక 8-10 నంబర్ ఆఫ్ రెడ్ చిల్లీస్‌ని అలా బాయిల్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్‌ని కట్ చేసుకొని, ఒక 7-8 గార్లిక్ పాట్స్‌ని వేసుకొని, కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వీటినంతా మంచిగా గ్రైండ్ చేసుకొని, ఇంకా ఉడకబెట్టుకున్న రెడ్ చిల్లీస్‌ని కూడా యాడ్ చేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని, అంటే మంచి నూనె అయినా ఏదైనా, సో నేను ఈరోజు అయితే మంచి నూనె వాడుతున్నాను. దాంతోపాటు కొద్దిగా ఆవాలు, జీలకర్ర ట్యాంపరింగ్‌కి వేసి, ఇంకా దాంతోపాటు ఈ కారంని అందులో వేసేసి సరిపోయేంత ఉప్పు యాడ్ చేసుకున్నాము అంటే మనకు పర్ఫెక్ట్ నెల్లూరు కారం అయితే రెడీ అయిపోద్ది. సో మనకు ఇది ఇడ్లీకి, దోసకి చాలా బాగుంటుంది. సో టేస్ట్ చేసి ఎలా ఉందని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి.